పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లెనిన్ కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ప్రవీణ్ కుమార్ కు నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, జిల్లా జల్లి విల్సన్, దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మరణంపై అనుమానాలు ఉన్నాయని, అది రోడ్డు ప్రమాదం కాదని అభిప్రాయపడ్డారు. అతని మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులు, మైనార్టీలపై ఇటీవల దాడులు పెరిగాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఇవాళ మేమందరం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లుగా భారతదేశంలో మైనారిటీలు అభద్రతాభావంతో జీవించే పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ మతస్థులైన క్రైస్తవులను అలాంటి వ్యాఖ్యలు చేసిన దాన్ని ఖండించాల్సిందే. ఇవాళ ప్రముఖంగా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా మత సహనం ప్రబోధించడం కాకుండా మైనారిటీ మతస్థులకు వ్యతిరేక రాజమండ్రి సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. దోషులైనటువంటి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది విచారణ జరగకుండానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు ఇది యాక్సిడెంట్ అని ఎలా ప్రకటన చేస్తారు? అనుమానాస్పద మృతి అయినప్పుడు సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రజా సంఘాలు, అలాగే క్రైస్తవ నాయకులు, అలాగే సంఘాలు అందరూ కలిసి రావటం ఇది ఒక గొప్ప ఐక్యతకు తార్కాణం. ఎందుకంటే ఈ క్రైస్తవ్యం ఎప్పుడు నీతి నిమిత్తం హింసింపబడి వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నారు. హింసించేది కాదు క్రైస్తవ్యం. అలాగే ఏ మతం, అలాగే ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతీయ ఎక్కడ విభేదాలు లేకుండా మన దేశం మరింత ఐక్యతతో ముందుకు సాగాలని ఈరోజు మనందరం చేస్తున్నటువంటి ఈ ధర్నాలో లేకపోతే కొవ్వొత్తులతో మేము ప్రదర్శించేది ఇదంతా ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ, ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి ఒక్కరూ క్షేమంగా శాంతి సమాధానాలతో ఉండాలని. ప్రవీణ్ గారు ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు. ఆయన బోధలు కానీ, ఆయన మాటలు కానీ చాలా 20 రోజుల క్రితం మా మరణాత టెంపుల్కి వచ్చి మోదీ చౌదరి గారు మాతో కలిసి కూర్చుని 3 గంటల సమయం గడిపి వెళ్ళాడు ఆయన. అటువంటి గొప్ప దైవజనుడిని మనం పోగొట్టుకున్నాం. అయితే ఆ కుటుంబానికి శాంతి, ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ, అలాగే మీరందరూ ఈరోజు వామపక్షాలు కానీ